యాత్రాస్థలిగా తీర్థక్షేత్రంగా అలరారే బహుకొద్ది ప్రాంతాలలో భీమశంకరం ముఖ్యమైంది. ఎందరో శివభక్తులు మహారాష్ట్రీయులే కాక దేశం నలుమూలల నుంచి పర్యాటకులై ఇక్కడికి వస్తారు. మహాదేవా, బహుతీరాల నుండి శ్రమ కోర్చి వచ్చాము తండ్రి. జన్మజన్మలకు సరిపడ నీ దర్శన భాగ్యమొసంగుమా శంకరా అని మనసారా కోరుకుంటారు. ఆలయ పరిసరాల్లో ఉన్న పలు జలకుండాలలో పావనమై సర్వతీర్థకుండం వద్దనున్న గణపతిని తమ యాత్రకు విఘ్నం రాకుండా చూసినట్లే దర్శన భాగ్యాన్ని కూడా కల్పించు తండ్రి అని వేడుకుంటారు. సకల జీవకోటికి ప్రాణనాథుడైన లయకారుని క్షేత్రం ఎటు చూసినా అంతా శివమయంగా గోచరిస్తుంది. ఆలయ విమాన గోపురం సమున్నతంగా నిలబడ్డ బహుముఖ రుద్రాక్ష కాయలా అనిపిస్తుంది. ఆ గోపురంపై ప్రాచీన శిల్పకళతో అలరారే పలు దేవతామూర్తులుంటాయి. గర్భగృహానికి సరిగ్గా వెనుక భాగాన గోపుర శిఖరంపై కాలభైరవుని విగ్రహ రూపం, మరోచోట రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుని ప్రతిమ ఉంటాయి. గోపుర శిఖర భాగాన వేలాడే చిరుగంటలు శివశివ శివశివ అన్నట్లు మ్రోగుతుంటాయి. రెపరెపలాడే ధ్వజాలు మహాదేవుని దివ్య ప్రభను చాటుతుంటాయి. ప్రవేశద్వారానికి అటువైపు తిరిగి ఉన్న ప్రధానాలయానికి ముందు భాగాన ఓ పురాతన దీపస్తంభం ఆ ఆలయ పురావైభవానికి నిదర్శనంలా ఉంటుంది. గర్భాలయానికి అభిముఖంగా విలక్షణమైన 2 నందులు ఒకే వేదికపై దర్శనమిస్తాయి. ఆ జంట నందులకు ముందు పెద్ద రాతి స్తంభం ధ్వజస్తంభమాది అనిపించేట్టుగా ఉంటుంది. గర్భాలయానికి ఎదురుగా శనైశ్చరుని రాతి మంటపం ఉంటుంది. కాకి వాహనంపై ఆశీర్వచన హస్తముద్ర భంగిమలో ఉన్న శనైశ్వరుణ్ణి వేడుకుంటే సకల దోషాలు పోయి శని అనుగ్రహం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ శనిదేవుని మందిరం ముందు 2 రాతి స్తంభాలకు క్రీస్తు శకం 1729లో ప్రతిష్ఠించిన అతిపెద్ద ఘంట, దానికి ఇరువైపులా ఓంకార బీజాక్షరాలు ఉంటాయి. వీటిని దాటుకొని లోపలికి అడుగుపెట్టిన భక్తజన సందోహానికి ఓ చక్కటి విశాలమైన ముఖమంటపం ఆహ్వానిస్తూ కానవస్తుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం రఘునాథ్ పీష్వా అనే భక్తుడు పీష్వాల దీవానైన నాడా ఫడన్వేష్ కట్టించిన గుడి ఆవరణ అదే. 1437వ సంవత్సరంలో చిమంజీ అంతాజీ నాయక్ షిండేలు కట్టించిన సభామంటపం ఇదే. పాలతే నమః శివాయ శూలభిన్న దుష్ట దక్ష బాలతే నమః శివాయ మూల కారణాయ కాల కాలతే నమః శివాయ పాలయాధువాదయాల బాలతే నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాజూటధారి నమః శివాయ. ఈ మంటప మధ్యంలో శైవ మందిరంలో
వైష్ణవావతారుని వాహనమైన కూర్మం ఉండడం, భక్తుల పూజలందుకోవడం ఓ అపురూప విలక్షణ దృశ్యం. दानकेतवे नमः शिवाय दुष्टदैत्यवंशधूमकेतवे नमः దాని ముందు పరమశివుని నమ్మిన బంటు నంది చూడచక్కని రీతిలో పురాతన శిల్ప శైలిలో గోచరిస్తుంది. శివుడాజ్ఞ అయినదేమో లేచి నిలబడబోతున్న భంగిమలో ఆ నంది కొలువై ఉంటాడు. ఆవరణమంతా భక్తజనుల హర హర మహాదేవ శంభో శంకర నినాదాలతో ప్రతిధ్వనిస్తుంటుంది. ముఖమంటపం ఎడమవైపున గణపతి విగ్రహం, కుడివైపున క్షేత్రపాలకుడైన కాలభైరవుని ప్రతిమలు ఉంటాయి. नमः शिवाय